ఎంజేపీ టీబీసీడబ్ల్యూ ఆర్ఐఈఎస్ మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించిన జూనియర్ కాలేజెస్ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27. 2026-27 అకాడమిక్ ఇయర్కి సంబంధించి మహాత్మా జ్యోతిబా పులే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది అన్నట్టు. మనం ఈ వీడియో లోపల డీటెయిల్డ్గా ఇంపార్టెంట్ డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దాంతో పాటుగా ఫీ ఎంత ఉంటుంది అని చెప్పి మాట్లాడుకుందాం, ఎన్ని కాలేజీలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుందాం, ఏమేమి కోర్సెస్ ఉంటాయని చెప్పి డీటెయిల్డ్గా క్లియర్ కట్గా ఈ వీడియో లోపల మాట్లాడుకుందాం. సో మనకు షార్ట్ నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయింది, ఇంకా ఫుల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాలేదు. మనకి ప్రాస్పెక్ట్స్ అంటాం, ఓకేనా. సో ప్రాస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా రిలీజ్ కాలే అన్నట్టు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది అన్నట్టు ఫర్దర్గా. సో అది రిలీజ్ అయిన తర్వాత ఎలిజిబిలిటీ డీటెయిల్స్ కావచ్చు, అండ్ రిజర్వేషన్ డీటెయిల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ప్రతిదీ ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ వీడియోని చూడరు మీరు, ఓకేనా. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది అర్థమవుతుంది, అప్లికేషన్ ఫీ ఎంత ఉన్నది, ఎన్ని కాలేజీలు ఉన్నాయి, ఎన్ని కోర్సులు ఉన్నాయి అని చెప్పి మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అన్నట్టు. ఆన్లైన్ అప్లికేషన్కి ఎప్పటిదాకా టైం ఉంటుంది అనేది కూడా మీకు ఈ వీడియో లోపల క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మీరు ఒకవేళ మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని, మనం ప్రీవియస్గా ఎంజేపీ టీబీసీడబ్ల్యూ ఆర్ఐఈఎస్కి సంబంధించి చాలా వీడియోస్ వేసుకున్నాం, ఓకేనా. ఫర్దర్ కూడా ఏమైనా అప్డేట్స్ వస్తే మనం వీడియోస్ అయితే చేసుకుంటూ ఉంటాం కాబట్టి పక్కాగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయరి. అండ్ దాంతోపాటు ఈ వీడియో ఎట్లుంది అని చెప్పి కామెంట్ చేసి అయితే అసలే మర్చిపోకూరి, ఓకేనా. సో మనలో మస్తు మంది కామెంట్లలో అడిగారు, అన్న ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్, ఎప్పుడు వస్తుంది నోటిఫికేషన్ అంటే నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. సో ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది, ఓకేనా. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది మనకు 22 ఏప్రిల్ నుండి స్టార్ట్ అయిపోతాయి, ఓకేనా. ఏప్రిల్ 22 నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోవడానికి మనకు 12th మే దాకా టైం అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. 12th మే 2026 దాకా టైం అయితే ఉండడం అయితే జరుగుతుంది ఆన్లైన్ లోపల అప్లికేషన్స్ చేసుకోవడానికి ఫర్ జూనియర్ ఇంటర్మీడియట్ కాలేజెస్, ఓకేనా. మనకు ఆన్లైన్ లోపల అప్లికేషన్ ఫీ అనేది 200 రూపాయలు అయితే ఉంటుంది అన్నట్టు. 200 రూపీస్ అయితే ఉంటుంది ఆన్లైన్ లోపల అప్లికేషన్ చేసుకోవడానికి ఫీ, ఓకేనా. సో మనం ఒక మొబైల్ నెంబర్ తోటి, ఒక డేట్ ఆఫ్ బర్త్ తోటి ఒక్కసారి మాత్రమే అప్లికేషన్ని సబ్మిట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏదో ఒక గ్రూప్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవడానికి మనకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నట్టు. అప్లికేషన్ అప్పుడు మనం మాట్లాడుకుందాం అసలు ఎన్ని గ్రూపులు సెలెక్ట్ అవుతున్నాయి, ఎన్ని ప్రియారిటీలు ఇస్తున్నారు అని చెప్పి ఫర్దర్గా డీటెయిల్గా మీకు క్లియర్ కట్గా నేను మీకు చెప్తా, ఓకేనా. సో మీరు ఒకవేళ మహాత్మా జ్యోతిబా పులే బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి జూనియర్ కాలేజ్ లోపల మీరు ఇంటర్మీడియట్ చేద్దాం అనుకుంటే మాత్రం ఈ అప్లికేషన్ అనేది మీకు మస్త్ హెల్ప్ అవుతుంది. ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది అని చెప్పి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ అనేది మనకు రేపు రిలీజ్ అవుతుంది, ఓకేనా. 22 ఏప్రిల్ రోజు రిలీజ్ కావడం అయితే జరుగుతుంది అన్నట్టు. అప్పుడు మనం డీటెయిల్గా ఇంకా క్లియర్ కట్గా మాట్లాడుకుందాం అసలు ఏంది, ఎలిజిబిలిటీ ఏమి ఇచ్చిర్రు, ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా, ఓపెన్ ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ కారా, సప్లీలు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అవుతారా కారా అని చెప్పి ప్రతిదీ డీటెయిల్ మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ గ్రూప్స్ విషయానికి వద్దాం మనం, ఓకేనా. సో గ్రూప్స్ విషయానికి వస్తే మనకి ఏమేమి గ్రూపులు ఉన్నాయి కదా అంటే ఒక 5 టైప్స్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి, ఓకేనా. 5 రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఏంది మెయిన్ గ్రూప్స్ అంటాం వీటిని, ఓకేనా. మెయిన్ గ్రూప్స్ అయితే మనకు ఉండడం అయితే జరిగింది అన్నట్టు. ఎంపీసీ కానీ, ఓకేనా, బైపీసీ కానీ, అండ్ దాని తర్వాత సిఈసి కానీ, ఎంఈసి కానీ, ఓకేనా, అండ్ దాని తర్వాత హెచ్ఈసి కానీ. సో ఇవి మనకు మెయిన్ గ్రూప్స్ అన్నట్టు. ఇంటర్మీడియట్లో ఉన్న కోర్ గ్రూప్స్ ఎక్కడికి పోయినా ఎంపీసీ, బైపీసీ, సిఈసి అనేది కామన్గా ఉంటాయి. వాటితో పాటుగా ఎంఈసి, హెచ్ఈసి కూడా ఉన్నాయి మనకు. ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, హెచ్ఈసి మనకు 5 రకాల గ్రూపులు అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. ఇవి కాకుండా, ఓకేనా, ఇవి కాకుండా మనకి వేరే కోర్సెస్ కూడా ఉన్నాయన్నట్టు. వాటిని మనం వొకేషనల్ అంటాం, ఓకేనా. సో ఇంటర్మీడియట్ రెగ్యులర్ కోర్సులే కాకుండా వొకేషనల్ కోర్సులు కూడా ఉన్నాయి మనకు. సో వొకేషనల్ కోర్సుల విషయానికి వస్తే మనకు వొకేషనల్ లోపల 7 రకాల కోర్సులు ఉన్నాయి. మరి ఏంది అవి అంటే అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్, ఓకేనా. అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్ అని చెప్పి మనకు ఒక కోర్స్ అయితే ఉందన్నట్టు, ఓకేనా. అగ్రికల్చర్ అండ్ క్రాప్ ప్రొడక్షన్. అండ్ దెన్ దాని తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, కంప్యూటర్ గ్రాఫిక్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్,
అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనకి ప్రీస్ ప్రీ టీచర్ ట్రైనింగ్. ఓకేనా. సో, ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అని చెప్పి మనకు ఒక కోర్స్ అయితే ఉందన్నట్టు వొకేషనల్ లోపల. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ అని చెప్పి. అండ్ అది కాకుండా మనకి ఎంపీహెచ్‌డబ్ల్యూ ఉంది. ఓకేనా. ఎంపీహెచ్‌డబ్ల్యూ ఇది వొకేషనల్ కోర్స్. ఇవన్నీ కూడా వొకేషనల్ కోర్సులే మనకు. సో, మల్టీపర్పస్ హెల్త్ కేర్ వర్కర్ అని చెప్పి మనకొకటి ఉంటదన్నట్టు ఎంపీహెచ్‌డబ్ల్యూ అది. అండ్ దెన్ దాని తర్వాత మనకి సో, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అని చెప్పి మనకు ఇంకొక కోర్స్ అయితే ఉందన్నట్టు. కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ అని చెప్పి. అండ్ దెన్ దాని తర్వాత మనకి ఎంఎల్‌టి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ అయితే ఉంది. దాని తర్వాత ఫిజియోథెరపీ. ఓకేనా. ఫిజియోథెరపీ. సో, ఇదేంటంటే వొకేషనల్ ఇంటర్మీడియేట్ వొకేషనల్ కోర్సులన్నట్టు ఇవి. ఓకేనా. సో, అగ్రికల్చర్ క్రాప్ ప్రొడక్షన్ కావచ్చు. అండ్ దాని తర్వాత కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ కావచ్చు. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ కావచ్చు. ఎంపీహెచ్‌డబ్ల్యూ కావచ్చు. ఫిజియోథెరపీ కావచ్చు. ఎంఎల్‌టి కావచ్చు. కమర్షియల్ మనకి గార్మెంట్ టెక్నాలజీ కావచ్చు. ఇవన్నీ కూడా ఏందంటే వొకేషనల్ కోర్సులు అంటాం. సో, ఈ వొకేషనల్ కోర్స్ కూడా మనకు ఉండడం అయితే జరిగింది జూనియర్ కాలేజెస్ లోపల. ఓకేనా. ఎంజేపీ, టీబీసీ, డబ్ల్యూఆర్ జూనియర్ కాలేజెస్ లోపల మనకు ఈ కోర్సెస్ కూడా ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, మీరు రెగ్యులర్ చేద్దాం అనుకుంటే రెగ్యులర్ చేయండి. లేదు అంటే వొకేషనల్ కూడా చూజ్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందన్నట్టు. మన తెలంగాణ లోపల మొత్తం 146 బాయ్స్ కాలేజీలున్నాయి. ఓకేనా. ఫర్ బాయ్స్ 146 కాలేజీలున్నాయి. ఓకేనా. అండ్ ఫర్ గర్ల్స్ మనకి 144 కాలేజెస్ అయితే ఉన్నాయన్నట్టు ఫర్ గర్ల్స్. సో, మన తెలంగాణ లోపల మొత్తం మరి బాయ్స్‌కి ఎన్ని సీట్లున్నాయి గదా అనంటే మనకి బాయ్స్‌కి మొత్తం 12,640 సీట్లయితే ఉన్నాయన్నట్టు తెలంగాణ మొత్తంల. 12,640 సీట్లయితే ఉన్నాయి తెలంగాణ మొత్తంలో బాయ్స్‌కి. గర్ల్స్ విషయానికొస్తే మనకి ఎన్ని సీట్లున్నాయి మరి అనంటే మనకు అరౌండ్ 12,080 సీట్లయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. 12,080. సో, ఇక్కడ మనం చూసుకుంటే ఇంటర్మీడియేట్ లోపల బాయ్స్‌కి, గర్ల్స్‌కి అరౌండ్ 144 కాలేజెస్ వరకున్నాయి. అండ్ 12,000 సీట్ల వరకున్నాయన్నట్టు. ఇంక్లూడింగ్ రెగ్యులర్ అండ్ వొకేషనల్. వొకేషనల్ కావాలనుకున్నోళ్ళు వొకేషనల్ చేసుకోవచ్చు. రెగ్యులర్ కావాలనుకున్నోళ్ళు రెగ్యులర్ చేసుకోవచ్చు. సో, మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏందంటే మార్క్స్ 10థ్ క్లాస్ లోపల ఏవైతే మార్క్స్ వచ్చినాయో వాటి బేస్డ్ సెలక్షన్ ఉంటదని చెప్పి మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది. సో, డీటెయిల్డ్‌గా మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయితది. ఓకేనా. సో, ఎప్పుడు రిలీజ్ అయితది మరి అనంటే 22 ఏప్రిల్ రోజు. ఓకేనా. సో, 22 ఏప్రిల్ రోజు మనకు డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ ఏంది, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏందని చెప్పి ప్రతీదీ డీటెయిల్‌గా మనం చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకేనా. సో, నోటిఫికేషన్ రిలీజ్ కాగానే అండ్ ఫర్దర్‌గా కూడా అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలని చెప్పి నేను వీడియో అయితే చేస్తా. ఎంతమందికి అప్లికేషన్ వీడియో కావాలి అని చెప్పి కింద కామెంట్ చేయండి. స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ వీడియో అనేది నేను మీకు చూపెడతా అన్నట్టు. ఓకేనా. సో, ఐ హోప్ మీకు క్లియర్ కట్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, నేనైతే టోటల్‌గా అన్ని ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేసిన మీకు. అన్నీ కూడా కవర్ అయిపోయినాయి ఈ వీడియో లోపల. ఫర్దర్‌గా కూడా సో, డీటెయిల్ నోటిఫికేషన్ లోపల ఎంతున్నది రిజర్వేషన్, ఏ కేటగిరీకి ఎంతుంటదని చెప్పి మాట్లాడుకుందాం. ఎక్కడెక్కడ కాలేజీలున్నాయని చెప్పి మాట్లాడుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా లోపల ఏమన్నా చేంజెస్ ఉన్నాయా? ఏజ్ ఎంత ఉండాలని చెప్పి ప్రతీదీ క్లియర్ కట్‌గా ఫర్దర్‌గా మాట్లాడుకుందాం. సో, సబ్స్క్రైబ్ చేసుకోరి, ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. అండ్ థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.